పవన్ కళ్యాణ్ గారు చెరువును కబ్జా చేశారా లేదా ఆ భూమిని కొనుగోలు చేశారా? ఆయనకున్న అధికారాన్ని పలుకుబడిని తప్పుగా ఉపయోగించి ఆ భూమిని ఆక్రమించుకున్నారా? ఏ విధంగా ఆయన పేరు మీదకి వచ్చింది? అది నిజంగా చెరువేనా కాదా? ఒకవేళ మన చెరువే అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని ఎందుకు కొన్నారు? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ భూమిని కొన్నారా లేదా కబ్జా చేశారా? లాంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఎక్కడ కూడా పాజ్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సో మన వన్ విజన్ టీం అనేది ప్రాపర్టీ వెరిఫికేషన్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేసే ఒక టీం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగే మిగతా ఏ పొలిటికల్ విషయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఒక కేస్ స్టడీ ప్రాపర్టీ అనాలిసిస్ లాగా మేము ఈ అంశాన్ని చూసి సమాజానికి నిజానిజాలను తెలియజేస్తూ ఒక ప్రాపర్టీల విషయంలో ప్రజలకు ఏ విధమైన అవగాహన ఉండాలో కూడా తెలియజేయడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కమింగ్ టు ద పాయింట్, మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ 2024 ఏప్రిల్ ఎలక్షన్స్ లో జరిగినప్పుడు పిఠాపురం క్యాండిడేట్ గా ఆయన పోటీ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆయన అఫిడవిట్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ సెక్షన్ లో ఆయనకు జన్వాడ విలేజ్ లో ఉన్న సర్వే నెంబర్ 695 అండ్ 706 అనే రెండు సర్వే నెంబర్లలో ఉన్న భూమికి సంబంధించిన వివరాలను ఆయన కొనుగోలు చేసినట్టు ఆ అఫిడవిట్ లో పెట్టడం జరిగింది. సో ఆ అఫిడవిట్ లో ఉన్న అంశాలు రీసెంట్ గా చర్చనీయాంశమై కాంట్రవర్సీగా మారి సమాజంలో సోషల్ మీడియాలో ఏ విధమైన చర్చ అనేది వచ్చిందంటే, ఆయన చెరువుని కబ్జా చేశాడు, ఆయన భూమి కొనుగోలు చేయలేదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెరువును కబ్జా చేసి దొంగతనంగా ఆయన పేరు మీద రాయించుకున్నాడు, అక్రమంగా ఆ భూమిని కబ్జా చేశాడు అనే ఒక విధమైన న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. సో ఈ విషయంలో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ కాబట్టి మేము ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్కే పరిమితం అవుతూ ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. సో అందులో భాగంగా క్లియర్గా తెలుసుకుంటే విషయం ఏంటంటే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ విలేజ్లో 2002లో పవన్ కళ్యాణ్ గారు 695 అనే సర్వే నెంబర్లో మొదట ఒక పొలం అనేది కొనుగోలు చేశారు. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఆయన పర్చేజ్ చేశారు 2002లో. ఎగ్జాక్ట్లీ 24 years బ్యాక్ ఆయన పర్చేజ్ చేశారు. ఆయన భూమికి ఆనుకున్న భూమి అయిన 706 సర్వే నెంబర్ భూమి అమ్మకానికి ఉందన్న విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ గారు 2014 డిసెంబర్లో ఆయన 2,50,00,000 రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కాపీ మన స్క్రీన్ మీద మనం చూడొచ్చు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈసీలో క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి పేరు సేల్ డీడ్ చేసుకున్నట్లుగా, కొనుగోలు చేసుకున్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. ఇది క్లియర్ అయిపోయింది. మరి చెరువు సంగతి ఏంది? మరి అసలైన చెరువులో భూమి ఎందుకు కొన్నారు? అసలు చెరువును ఎందుకు కొన్నారు? అది ఇల్లీగల్ కదా, ఈయన ఈ విధంగా ఎందుకు చేశారు అనేది డౌట్ అందరికీ రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, 2002 నుంచి ఆయన అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. 2014లో ఆయన పక్క భూమిని కూడా కలుపుకొని కొన్నారు. అది ప్యూర్ ప్రైవేట్ సర్వే నెంబర్, ప్రైవేట్ ల్యాండ్, దాన్ని కొన్నారు. అయితే ఆయన కొన్న రోజు కంప్లీట్లీ అది డ్రై ల్యాండ్, అది కంప్లీట్గా డ్రై ల్యాండ్. అది కంప్లీట్ డ్రై ల్యాండ్ అనేది మనం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద మీకు 2017లో ఆ భూమి ఎలా ఉందన్నది మేము మీకు చూపిస్తాం. అలాగే స్క్రీన్ మీద మీకు 2014లో ఆ భూమి ఎలా ఉందన్న విషయం కూడా చూపిస్తాం, చూడండి. అయితే 2014 తర్వాత సాధారణంగానే ఆయన చేసుకునే యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ ఉండడం జరిగింది. ఆ తర్వాత 2017 ఆ ప్రాంతంలో వర్షాల కారణంగా కావచ్చు, వరదల కారణంగా కావచ్చు, మరి ఏ ఇతర కారణాలను కావచ్చు, ఆ డ్రై ల్యాండ్గా ఉన్న ఏరియాలో ఆ డ్రై ల్యాండ్గా ఉన్న ల్యాండ్లో వాటర్ నిలవడం అనేది జరిగింది, నీరు నిలవడం అనేది జరిగింది. యాజ్ పర్ శాటిలైట్ ఇమేజెస్ వాటర్ నిలవడం అనేది జరిగింది. అయితే అదే సంవత్సరం హెచ్ఎండిఏ వాళ్ళు కొన్ని వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ నీరు అనేది నిల్వ ఉందో ఐడెంటిఫై చేసి 2017లో ఆ యొక్క వాటర్ బాడీలను సర్వే చేయడానికి ఆర్వీ కన్సల్టెంట్స్తో ఒప్పందం కుదుర్చుకొని ఆర్వీ కన్సల్టెంట్స్ ద్వారా వాళ్ళు సర్వే నిర్వహిస్తున్నట్టు, కొన్ని ప్రదేశాలను చెరువులుగా ఐడెంటిఫై చేసి సర్వే చేస్తున్నట్టు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది 2017లో రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2017 అక్టోబర్లో. పవన్ కళ్యాణ్ గారు భూమి కొన్నది ఎప్పుడు? 2014 డిసెంబర్లో. సో మధ్యలో ఎంతకాలం? దాదాపు 3 years. ఆయన మొదటి భూమి కొన్నప్పటికీ ఈ 2017కు దాదాపు 15 సంవత్సరాల టైం ఉంది. ఆయన రెండోసారి భూమి కొన్నప్పటికీ ఇప్పటికీ 3 సంవత్సరాల టైం ఉంది. ఆయన కొన్నప్పటి నుంచి తర్వాత 2-3 సంవత్సరాలు కూడా అది కంప్లీట్గా డ్రై ల్యాండ్ గానే ఉండేది. అయితే అక్కడ వాటర్ నిల్వ ఉండడాన్ని ఐడెంటిఫై చేసిన ఆర్వీ కన్సల్టెంట్స్ ఆ ప్రాంతాన్ని చెరువుగా ఐడెంటిఫై చేసి దాన్ని చెరువుగా మరియు బఫర్ జోన్గా డిమార్కేషన్ చేసి వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేసి ఆ సర్వే యొక్క మ్యాప్ని వాళ్ళు 2024లో రిలీజ్ చేయడం జరిగింది. 2017లో వాళ్ళు వచ్చి ఐడెంటిఫై చేసుకొని సర్వే చేసుకొని వెళ్ళారు. కానీ
ఎప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు? 2024లో. 2024లో హెచ్ఎండిఏ అనేది ఫైనల్ మ్యాప్ విత్ లేక్ డిమార్కేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మనం స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ పర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ 1940కి ముందు ప్రిపేర్ అయిన సర్వే ల్యాండ్ రికార్డ్స్ డేటా ప్రకారం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 695, 706 అనేది రెండు పక్క సర్వే నెంబర్లు. ఆ రెండు సర్వే నెంబర్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్లు కానీ ఏవి కూడా చెరువుగా డిక్లేర్ కాలేదు. ఆ రోజు చెరువుగా లేవు. 2017లో ఉన్న శాటిలైట్ ఇమేజెస్ మనం చూసినా కూడా అవి చెరువుగా ఐడెంటిఫై అవ్వలేదు. 2017 ఎండింగ్ నుంచి అక్కడ వాటర్ ఆగడం వల్ల, అక్కడ వాటర్ ఏర్పడడం వల్ల దాన్ని హెచ్ఎండిఏ వాళ్ళు లేక్గా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి సర్వే చేసి 2024లో సర్వే రిపోర్ట్ను, ఆ మ్యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సర్వే ల్యాండ్ రికార్డ్స్లో ఉన్న 695 అండ్ 706 సర్వే నెంబర్స్, దాని కిందనే భువన్ 2Dలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ సేమ్ కాపీస్ మనం స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. దాని యొక్క శాటిలైట్ ఇమేజెస్ని మీరు గమనించినట్లయితే 2017 నుంచి ఆయన కొన్నప్పటి నుంచి 2017 వరకు అది ఒక డ్రై ల్యాండ్గా ఉంది. తర్వాత అది వెట్ ల్యాండ్, అక్కడ వాటర్ ఆగడం వల్ల దాన్ని లేక్గా డిమార్కేషన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 706 సర్వే నెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికి మాత్రమే భూమి లేదు. వేరే వ్యక్తులకు కూడా ఉంది. కాకపోతే వాళ్ళు పబ్లిక్ డొమైన్లో లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మనం కెమెరాలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో ప్రాపర్టీ అనే విషయం ఉంది కాబట్టి మా వన్ విజన్ టీం అనేది అన్ని రకాల ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సమాజానికి నిజం తెలియాలనే ఉద్దేశంతో ఈ కాంటెంట్ మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ అండ్ టెక్నికల్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.